తులవారికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 6వ స్థానంలో మీకు శని తన ఓన్ స్టార్లోకి ఎంటర్ అవుతున్నాడు. మీకు 4th and 5th లార్డ్. అలాగే పంచమ స్థానంలో గ్రహణం ఏర్పడుతూ, ఆ గ్రహం మన ఇండియాలో లేదు. సో ఇండియాలో ఉండే వాళ్ళు పెద్దగా టెన్షన్ అక్కర్లేదు. కాకపోతే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి ఉంటుంది దాని ప్రభావం, ఇండియన్స్ వేరే దేశాల్లో ఉంటే కనుక. ప్లస్ పంచగ్రహ కూటమి గ్రహణము, అమావాస్య రోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ పంచమంలో అధిక గ్రహాలు ఉండడం వల్ల 6వ స్థానంలో శని తన ఓన్ స్టార్లో ఉన్నందుకు, మరియు భాగ్యస్థానంలో గురువు, లాభస్థానంలో కేతు ఉన్నందుకు మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఏ విషయాల్లో మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ మీకు ఈ షష్టమ స్థానము 6వ స్థానంలో శని చాలా మంచివాడు. దేనికి మంచివాడు ఏమిటి అంటే, ఒక కాంపిటేటివ్గా మీకు వెళ్ళడానికి, లోన్స్ లభించడానికి, కొంచెం మొండిగా మనం చూడండి కొన్ని విషయాలు మనం ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాము, ఎంత మొండిగా ఉన్నాము, ఎంత దాన్ని పట్టించుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనే దాని మీద సక్సెస్ రేట్ ఉంటుంది. కాబట్టి మీకు ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మొండిగా ముందుకు వెళ్ళడానికి చాలా అనుకూలిస్తుంది. అయితే ఈ పంచగ్రహ కూటం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ తులవారికి కూడా పంచమంలో ఏర్పడుతుంది కాబట్టి కొంచెం ఈ IVF లాంటివి ఏమైనా మీకు సంతానం కోసం చేయించుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరికైనా కొత్త స్నేహితులు ఏర్పడుతున్నా, లేదా రాజకీయంగా, ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకి మంచిదే, కానీ కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచనా స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో ఆ యొక్క విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ 2వ స్థానం ఫైనాన్షియల్ హౌస్ అనేది చాలా బాగుంది, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఇంకోటి ఏంటంటే, ఈ కొత్తగా ఏమైనా పరిచయాలు, లేకపోతే ఆన్లైన్లో పరిచయాలు, ప్రేమ వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉంటూ, వివాహ సంబంధించిన విషయాలు కూడా ఇష్టపడి వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ కూడా ఎదుర్కొంటారు. అయితే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంది. కాకపోతే ఉద్యోగం విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మారడం చేయకండి దయచేసి. ఇక మీరు నిత్యము చేయవలసింది దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే, అది భగవంతు అనుగ్రహం, మన గొప్పతనం ఏం కాదు అది. ఎందుకంటే అమావాస్య వస్తుంది, పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా. నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటమి ఉంటుంది. ఫిబ్రవరి 17, 18, 19 తేదీలు కామాఖ్య శక్తిపీఠంలో 3 రకాల హోమాలు జరగబోతున్నాయి. ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి, ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి, దానికి సంబంధించినటువంటి గోత్రనామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు పంపించండి. 9169899899, 8125899899 నెంబర్లకి మీకు పూర్తి వివరాలు వస్తాయి. అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే, కొన్ని క్షేత్రాల్లో కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో, జపం అనుకోండి, హోమం అనుకోండి, ధ్యానం అనుకోండి, 1కి 1000 సార్లు ఫలితం వస్తుంది. అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం 1000 హోమాలు చేసినటువంటి ఫలితాన్ని వస్తుంది. కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం, ఆ గ్రహణం రోజు 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ, ఈ 3 రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది. అంటే ఈ పంచగ్రహ కూటమి ఉంటుంది, అమావాస్యతో ప్రారంభం అవుతుంది, గ్రహణంతో ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే, ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ 4-5 నెలల నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ పంచగ్రహ కూటములు వస్తున్నాయి, గ్రహస్థితులు బాగాలేవు, గోల్డ్ రేటు, సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం. అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం ఇంకా చెప్పనక్కర్లేదు, విపరీతంగా పెరిగిపోయింది. అలాగే బయట మీరు కనుక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే, ఒక ఏమంటారు, అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో, ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం. అలాంటప్పుడు ఏంటంటే, మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి. ఎనర్జీస్ పెంచుకోవడానికి, దేవతా సంబంధించిన ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలో, జపమో, మంత్రమో చేసుకుంటూ ఉండాలి. మరి ఈ గ్రహణము, పంచగ్రహ కూటమి ఎప్పుడు, ఎందుకంటే మనకి 100 సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా 3 సార్లు చతుర్గ్రహ కూటమి రావడం, 3 సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు. మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటున్నాం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి. ఏంటంటే, ఈ గ్రహణం కూడా ఉంది కదా 17వ తేదీ, మరి 17వ తేదీ
ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు, ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పూట 9:30 ప్రాంతం నుంచి సంథింగ్ 12 చేంజ్ వరకు ఉంది. మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండేవాళ్ళు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా? అక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి. కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది. జపమో, హోమమో, దీపారాధన ఏదైనా చేసుకుంటే చాలా 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 మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ అమెరికా, ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది, మీకు నెట్లో కొట్టినా వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉందనేటువంటిది. ఆ దేశాల్లో ఉండేటువంటి వారు, ఆ దేశస్తులు కానివ్వండి, ఇండియన్స్ కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసుల వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభం వారికి, మీనము వారికి, మకరం వారికి, మిథునం వారికి, తుల వారికి ఉంది ప్రభావం. కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి, గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా, అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి, మన సూర్య చంద్ర ప్రతిమలు, సర్ప ప్రతిమలు ఉంటాయి, 2 సర్ప ప్రతిమలు, బియ్యము, గోధుమలు, మినుములు, అదేవిధంగా కందులు, నువ్వులు, ఈ 5 రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో, అంటే ఇప్పుడు ఇవాళ రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది, చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కనుక ఇచ్చినట్లయితే, గ్రహణం అయిపోయిన నెక్స్ట్ డే ఇవ్వచ్చు, అదే రోజు ఇవ్వాలని రూల్ ఏం లేదు, నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది. మరి ఈ గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే 40 రోజుల పాటు ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే, అంటే 17వ తేదీ నుంచి 41 days వరకు ఉంటుంది. కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి, ఒక 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినా ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు, ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసాం దాదాపుగా హోమం ఆ రోజు వాళ్ళ గోత్రనామాలు చదివి. ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తిపీఠంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు. శ్రీమాత్రే నమః.